నమస్కారం సార్. నమస్కారం అండి. పులివెందుల్లో తిరుపతిలో జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే ఇప్పటికీ మాకు భయపడాలి, అది పోలీసులైనా సరే ప్రజలైనా సరే అన్నట్టుంది వాళ్ళ తీరు. ఎలా చూడొచ్చు అంటారు? అన్ని చేసేవన్నీ చేస్తూనే మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం జరుగుతుంది. మీ ఉద్దేశం ఏంటి సార్ దీని మీద? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే అది ఒక క్రిమినల్ మనస్తత్వం. అటువంటి ఒక రాజకీయ నాయకుడు అంటానికి వీలు లేదు. జగన్మోహన్ రెడ్డే అటువంటి వ్యక్తితోటి పోరాటం చేయటం అనేది చాలా కష్టం. ఎందుకు కష్టం అవుతున్నది అంటే జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ధనబలం ఉన్నది. మొత్తం మార్కెట్లో మొత్తం సమాజం మొత్తంలో ఉన్న రౌడీలందరినీ వెనకేసుకొని తిరుగుతూ ఉన్నాడు. రౌడీలని కాపాడే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. గంజాయి బ్యాచ్ల్ని, గంజాయి అమ్మే వాళ్ళందరినీ కూడా రక్షించుకొని తన వర్గం మనుషులుగా చెలాయించుకుంటూ ఉన్నాడు. క్రిమినల్స్, హార్డ్ కోర్ క్రిమినల్స్ని వెంటేసుకొని తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళందరూ ఏంటి అంటే సమాజం మీద ఎగబడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి చెయ్యరాని పనులన్నీ చేస్తూ ఉన్నారు. క్రిమినల్స్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఒక ఉదాహరణ మీకు ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. తురకా కిషోర్ అని చెప్పి ఒక వైసీపీ లీడరు, ఒక గూండా, అతని మీద చాలా కేసులు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు జైల్లోనే ఉన్నాడు, రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. అతను ఒక దీంట్లో బెయిల్ వచ్చిన తర్వాత బయటికి రాగానే అతని భార్య వచ్చి రోడ్డు మీదకి వచ్చి పోలీసుల మీద నానా యాగి చేసింది. ఇంకో కేసులో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని చెప్పి పోలీసుల విధి నిర్వహణకి అడ్డంకులు కల్పించింది. అటువంటి వీడియోని మొత్తం మహిళ వచ్చి రోడ్డు మీద ఏడుస్తున్నది, అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం కనికరించటం లేదు అని చెప్పి ఆ తురకా కిషోర్ భార్య వీడియోని మొత్తం విస్తృతంగా సమాజంలో ప్రచారం చేశారు ఈ వైసీపీ బ్యాచ్ అంతా కలిసి. అది చూసిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్, ఆ తురకా కిషోర్ అనేవాడి బ్యాక్గ్రౌండ్ తెలియని వాళ్ళు, ఇదేంటి ఒక ఆడకూతురు ఇట్లా ఏడుస్తూ రోడ్డు మీద పోలీసుల్ని ఇట్లా ప్రాధేయపడుతూ ఉంటే, పైగా ఎంత డ్రామా, ఎంత నాటకం, ఎంత ఇది అంటే వాళ్ళ 2 ఏళ్ల కూతుర్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి అదంతా వీడియోలు తీసి వైసీపీ వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తే పోలీసులు సమాధానం చెప్పుకోవటానికి నానా రకాలుగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ తురకా కిషోర్ ఎవడు అంటే మొత్తం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శిష్యుడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసే అరాచకాలన్నీ ఇతనే చేశాడు. మొత్తం మాచర్ల టౌన్లో మొత్తం అసలు అరివీర భయంకరంగా స్వైర విహారం చేశాడు. మరి కానీ అలాంటి వ్యక్తిని కోర్టు ఈరోజు రిలీజ్ చేయమంది. అప్పుడెప్పుడో ఉన్న కేసులు ఇప్పుడు ఎలా ఆయన మీద పెడుతున్నారు? అదే చెప్తున్నా. ఇప్పుడు అప్పుడెప్పుడో ఉన్న కేసులు, ఇప్పుడెప్పుడో ఉన్న కేసులు అంటే ఎప్పుడు కేసు కదా. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని ముగిచ్చేద్దామా? ఇది సాక్షాత్తు కోర్టు చెప్పింది అది కాదు. అదే చెప్తున్నా. మీరు సాక్షి పేపర్లో ఇటువంటి అభూత కల్పనలు ఇది విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. గత కొన్ని నెలల క్రితం మనం చూస్తే కోర్టు ఏం చెప్పింది, ఎప్పుడైనా తప్పే, అది ఎప్పుడైనా కూడా శిక్షార్హులని కోర్టే చెప్పింది. కానీ ఎందుకు తురకా కిషోర్ విషయంలో జరిగింది, కోర్టులో ప్రొసీడింగ్స్ ఏంటి, వైసీపీ చెప్తున్నది ఏంటి అనేది కూడా చూసుకోవాలి. తురకా కిషోర్ ఇష్యూ వచ్చేసరికి అతనికి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ మీద అతను రిలీజ్ అయ్యాడు. ఈ లోపల ఇంకొక ఫర్దర్గా కేసు పెట్టేసి అందులో అరెస్ట్ చేశారు. డ్యూ ప్రొసీజర్ ఫాలో కాలేదు అనేదే కోర్టు ఇంటెన్షన్. అంతేగాని ఆయన తప్పు చేయలేదని కాదు కదా. తప్పు చేయలేదని కోర్టు ఎందుకు చెప్తుంది? అతను ఒక దుర్మార్గుడు అనేది అందరికీ తెలుసు, కోర్టుకి తెలుసు. కోర్టులో అటు తరఫు ఇటు తరఫు వాదించే వాళ్ళందరికీ కూడా తెలుసు. అక్కడ ఏంటి అంటే పాత కేసుని పెట్టేసి అర్జెంటుగా అరెస్ట్ చేశారు. అట్లా కాదు, ప్రొసీజర్ ఫాలో కాండి అని చెప్పారు. దాన్ని సాక్షి పేపర్లో
గత 3-4 రోజుల నుంచి అంటే ఒక క్రిమినల్ని సపోర్ట్ చేసుకుంటూ వార్తలు రాస్తున్నారు. క్రిమినల్స్ని జగన్మోహన్ రెడ్డి ఎట్లా సపోర్ట్ చేస్తాడనే దానికి నేను ఈ ఉదాహరణ చెప్తూ ఉన్నా. ఆ తర్వాత నిన్న తిరుపతిలో ఒక పవన్ అనే ఒక దళిత కుర్రాన్ని తీసుకెళ్ళి కొట్టి, అసలు మామూలుగా కాదు, ఆ వీడియోలు చూస్తుంటే మనకే ఏడుపు వస్తూ ఉంటుంది. అటువంటి దారుణమైన ట్రీట్మెంట్ ఇచ్చేసి అతనికి చెయ్యికి వేలు విరిగిపోయింది, బ్లడ్ కూడా కనిపించింది. తర్వాత అది ఒక ఫస్ట్ వీడియో. రెండో వీడియోలో దానికి కట్టుకట్టి మళ్ళీ కొడుతున్నారు. ఇంత పిశాచులు వీళ్ళు, మా మనుషులు కూడా కాదు. దానికి కట్టుకట్టి ఉంది, మళ్ళీ కొడుతున్నారు వాడిని. అట్ట కొట్టి 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 ఈ రోజున అతను ఆ ఫస్ట్ అరెస్ట్ అయిన అతని భార్య వచ్చి ఏం చెప్తున్నదంటే, మా ఆయన అక్కడ లేడు, మా ఆయన సినిమాకి వెళ్ళాడు, కావాలంటే టికెట్ చూపిస్తా, మా ఆయన బిజినెస్ చేసుకుంటాడు, మీ ఆయన బిజినెస్ చేసుకుంటాడు. ఆయన కొట్టేటప్పుడు అక్కడ ఉన్నాడు. ఆ కొట్టింది వేరే వాడు, జనసేన నాయకుడు. ఎవరన్నా అందరినీ పట్టుకుంటారు కదా, అందరినీ పట్టుకుంటారు. నువ్వు అక్కడ ఒక దళితుణ్ణి ఈ విధంగా చేసిన తర్వాత అతను ఆ రెడ్డి, అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ఎవడో ఉన్నాడు, అతని వైఫ్ వచ్చి ఈ విషయాలను ప్రచారం చేస్తుంది. మరి కొట్టింది అనిల్ రెడ్డి గారి ఇంట్లోనే కదండి, వాళ్ళ ఆఫీస్లోనే కదా. అది కాదుట, అనిల్ రెడ్డి సినిమా చూస్తున్నట్ట. సినిమా అదేదో కొత్తది భక్త ప్రహ్లాద సినిమా యానిమేషన్ మూవీ ఏదో వచ్చింది. మా ఆయనకి దేవుడు భక్తి అండి, దేవుడు సినిమా చూస్తున్నాడు, ఇట్ట అన్యాయంగా కేసులు పెడతారా అని. అంటే ఇటువంటి విషయాలు పులివెందులు కూడా అంతే. వాళ్ళు దాడి చేశారు, తెలుగుదేశం వాళ్ళకి రక్తగాయాలైనాయి. వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఉండు, నువ్వు డిఎస్పీ, నేను మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చి నీ అంత చూస్తామని వాడిని బెదిరిస్తాం. అంటే ఎంత దారుణమైన, అంటే ఇదంతా కూడా ఒక మాఫియా అన్నమాట. ఈ పెద్ద మాఫియా ఇన్ఫర్మేషన్ మొత్తం చేతిలో పెట్టుకొని, పత్రిక లేకపోతే సోషల్ మీడియా లేకపోతే ఒక ఛానలు వీళ్ళు చేతిలో పెట్టుకొని ఎంత దౌర్జన్యంగా సమాజం మీద ప్రవర్తిస్తున్నారనే దానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాలి. వీటిని మరి ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే, పోలీసులు ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు, కంట్రోల్ చేస్తున్నారు పులివెందుల్లో. అందుకనే అక్కడ మొత్తం పరిస్థితి అంతా కంట్రోల్లో ఉన్నది. అటువంటి కంట్రోల్లో ఉంటే మనం గెలవం అనే అర్థమైపోయి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ తిరుపతి ఇన్సిడెంట్లో కూడా పట్టుకున్నారు, వాళ్ళకి కోర్టు కూడా రిమాండ్ కూడా పెట్టేసింది. తురకా కిషోర్ది అప్పుడే అయిపోలేదు, స్టోరీ కంటిన్యూ అవుతుంది. అందుకని పోలీసులు ఏమీ అంత అసమర్థంగా ఊరికే వాళ్ళు వచ్చి తిట్టంగానే భయపడే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.